రాత్రి చెప్పలేదు నాకంటే నేను పండుగ చెప్పలేదంటే సెంటర్నే అంటాం. రాత్రి ఇక్కడే ఉందిగా ఏం చెప్పిద్దాన్ని ఇంటి పట్టుకోవడం కూడా నేర్పిస్తుంది. ఇదంతా ఆయిల్ నువ్వు నీళ్ళు ఆయిల్ ఎంత ఆయిల్ ఎంత ఫ్రై దేనికి వస్తుందా మరి? నీళ్ళలో చేస్తారా ఏంటి? చికెన్ పసుపు 2 కేజీలు ఆయిల్ పట్టిద్ది. కేజీ దానికి 1 స్పూనే పసుపు వేసినావు. మరి సరిపోద్దలేదు చూస్తున్నారా? ఎక్కువ వేస్తా, పచ్చగా ఉంది. ఇన్ని రోజులు ఏమనుకున్నావు? నీళ్ళల్లో చేసి తీసుకొస్తుంది అనుకున్నావే. కొత్తిమీర ఎంత తీసుకోవచ్చు? ఇష్టం. నువ్వు ఎంత తెచ్చినా 10 రూపాయలు తీసుకో. 2 కిలోలు 15 రూపాయలు ఉడకనాయి కదా, ఆ నీళ్ళంతా ఎగిరిపోను. అన్నీ కలిపి మనం కొద్దిసేపు ఉడికించాలి. నీళ్ళన్నీ ఇంకిపోయి ఆయిల్ మాత్రమే ముక్కకు పట్టి అలాగా ఉడికించుకోవాలి. మూత పెట్టాలా? అవసరం లేదు. మూత పెడితే ఉడుకుతుంది. అది మూత పెట్టలేదు అనుకో ముక్క ఫ్రై అవుతుంది. మూత పెట్టకపోతే ఆవిరంతా పైకి పోయి నీళ్ళన్నీ పైకి పోయి మొత్తం పైకి పంపించడం. ఆల్రెడీ పైకి పోయింది కామన్ కానీ. ఓకే, మొత్తం పైకి పోయిందాక ఉండాలి. కూర ఎప్పుడైనా మూత పెడితే ఉడుకుతుంది. మూత పెట్టలేదు అనుకో ఫ్రై అవుతుంది. అంతే కదా. ఇంత డిఫరెన్స్ ఉందా దానికి? నాకు తెలియలేదు. ఇప్పుడు మనకి బాగా ఉడకాలంటే మూత పెట్టాలి, మనకి ఫ్రై కావాలంటే మూత పెట్టద్దు. దాంట్లో నీళ్ళన్నీ ఆవిరి రూపంలో పైకి పోతాయి. ఓన్లీ ఆయిల్తోనే ముక్క అనేది మగ్గుతుంది. సూపర్, నైస్. స్టార్ట్ చేస్తున్నా. మంచిగా ఉడికిన తర్వాత ఈ ఎల్లిపాయలు దాంట్లో వేసుకోవాలి. ఉడికిన తర్వాత వేగిన తర్వాత మంచిగా వేగిన తర్వాత ఈ ఎల్లిపాయలు అనేవి దాంట్లో వేసుకోవాలి. ఓకే అండి. అయితే మనం ముందు కొత్తిమీర వేసాం కదా, ఆ కొత్తిమీర ఉడికిన తర్వాత వేసుకోకూడదు, ఉడికేటప్పుడు వేయాలి. ఉడికేటప్పుడు వేసితే ఏమవుతుందంటే దాంట్లో ఉన్న వాటర్ కూడా ఉప్పుతో పాటు దాంట్లో ఉన్న వాటర్ 2 కలిపి పైకి వచ్చేస్తాయి. పైకి వెళ్ళినాయా? మన కెమెరాలో కనపడదు కానీ తర్వాత వేసుకుంటే ఏమవుతుందంటే దాంట్లో ఉన్న చెమ్మ దాంట్లో ఉండిపోయి చట్నీ పాడైతుంది. సో ముందే వేసుకోవాలి. వేసుకుంటే సెట్ అవుతుంది. బాగా ఉడికిన తర్వాత వెల్లిపాయలు అనేవి వేసుకోవాలి. ఏంటి ఏగబడితాయి ఏంటి దగ్గరకు అవుతుందే కానీ ఎల్లిపాయలు ఏంటండి పడదలే కానీ నువ్వు ఆగు. నుంచి ఉంటుందా? సో గైస్, ఇలా తిప్పుకుంటుంటే సండే పోయిరా మీరు మరి